స్టీల్ ప్లాంట్ విషయంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాలను నిలదీస్తామని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అన్నారు. ఒక్కరోజు పర్యటనలో విశాఖ విచ్చేసిన ఆయన స్టీల్ ప్లాంట్ కార్మికులతో సమావేశమయ్యారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో బీసీలను వంచించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు ఆయన. అధికారం చేపట్టిన తరువాత బీసీలను పట్టించుకోవటంలో కూటమి నేతలు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. బీసీవై పార్టీ నుండి స్టీల్ ప్లాంట్ కార్మికుల తరపున పోరాటం చేసి ఉక్కు ప్రైవేటీకరణపై గలం విప్పి తీరుతామని చెప్పారు. కార్మికులు చేసే పోరాటంలో తమ పూర్తి మద్దతు ఉంటుందని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా ఈ రోజు విశాఖపట్నం చేయడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన కృష్ణాష్టమి వేడుకలతో పాటు మిగిలిన కార్యక్రమాలతో పాల్గొనడంతో పాటు ప్రధానంగా విశాఖ ఉక్కు కర్మాగారం సంబంధించి ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కార్మికులకు బీసీవై పార్టీ తరపున పూర్తి స్థాయి మద్దతు తెలపడానికి ఈ రోజు కార్మికులతో కార్మిక సంఘాలతో కూడా కలవడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతిచ్చి భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే మద్దతిచ్చిన ఏ వర్గానికి న్యాయం చేయకపోగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా ఈ రోజు అందరినీ వంచే కార్యక్రమం చేస్తున్నారు. అధికారంలోకి రాకముందు కూటమి పార్టీలు పార్టీ నాయకులు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, కేంద్ర మంత్రి ప్రతి ఒక్కరూ కూడా మేము అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణను ఆపుతాము, న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది మంది కార్మికుల నోట్లో మట్టి కొట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్టీల్ ప్లాంట్ కార్మికులకు బీసీవై పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది. కార్మికులు చేసే పోరాటానికి బీసీవై పార్టీ మద్దతు ఉంటుంది. దీని మీద ఎంత దూరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామో ఈ రోజు దానికి సంబంధించిన కార్మికులతో కలిసి